హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కెనరా బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 21 సెప్టెంబర్ 2024 నుంచి 4 అక్టోబర్ 2024 లోపు మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా 3000 వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మనకి 200 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే తెలంగాణలో మనకి 120 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 3000 వేకెన్సీస్ అనేవి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఎలిజిబిలిటీ కండిషన్స్ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 28 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్లయితే ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారాగా మనమైతే పాస్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది 3 ఇయర్స్ డిగ్రీ అయినా పర్వాలేదు, 4 ఇయర్స్ డిగ్రీ అయినా పర్వాలేదు. అండ్ అలానే అప్లై చేస్తున్న స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది మనము 10th క్లాస్లో కానీ 12th క్లాస్లో కానీ ఖచ్చితంగా చదువుకొని ఉండాలి. ఇన్ కేస్ మీరు 10th 12thలో లోకల్ లాంగ్వేజ్ అనేది మీరు చదువుకోకపోయినట్లయితే అప్పుడు మీకు లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్కి మనం సెలెక్ట్ అయినట్లయితే 1 ఇయర్ పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవి కేవలం 1 ఇయర్ పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాత్రమే ఫ్రెండ్స్. ఇవి పర్మనెంట్ వేకెన్సీస్ కాదు, ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ ఈ జాబ్స్కి మనం సెలెక్ట్ అయినట్లయితే పర్ మంత్ 15,000 రూపీస్ స్టైఫండ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ముందుగా అయితే మనము NATS.gov.in వెళ్ళి ఎన్రోల్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ప్రొవైడ్ చేసిన ఎన్రోల్మెంట్ నెంబర్ని యూజ్ చేసుకొని అఫీషియల్ వెబ్సైట్ అయిన www.canarabank.com వెళ్ళి కెరీర్ సెక్షన్లో రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ని యూజ్ చేసుకొని మనం అయితే అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్లో నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని ఇక్కడ వారికి వచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి వారికి అయితే ఇక్కడ ఫైనల్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ 500 రూపీస్ ఫీజు అనేది ఆన్లైన్ మోడ్లో పే చేసి మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అప్లై చేసేటప్పుడు క్యాండిడేట్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ అలానే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్స్ అనేవి సాఫ్ట్ కాపీస్ మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది మీరు గమనించండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.